నమస్కారం అండి. వీఆర్ అడ్వకేట్స్ ఫ్రమ్ అనంతపూర్ బార్ కౌన్సిల్. అనంతపూర్ జిల్లా ఎస్పీ గారు తీసుకున్నటువంటి ఒక డెసిషన్ చాలా విచిత్రంగా ఉందండి. హెల్మెట్ లేకపోతే పెట్రోల్ వేయము అని. ఈ డెసిషన్ వల్ల అంటే ట్రాఫిక్ వింగ్ తన డ్యూటీ చేస్తూ ఉందా లేదా నాకు డౌట్ వస్తూ ఉంది. అంటే ట్రాఫిక్ వైలేషన్స్ మీద యాక్షన్ తీసుకోకుండా హెల్మెట్ లేకుండా పెట్రోల్ వేయమనే డెసిషన్ ఏంది అంటే వేరే వాళ్ళ దగ్గర ఎవరైనా 2 నిమిషాలు ఇప్పించేసుకొని హెల్మెట్ పెట్టేసుకొని పెట్రోల్ వేయించేసుకొని తర్వాత ఏమైనా వైలేషన్స్ చేయొచ్చు ఆ ట్రాఫిక్ వైలేషన్స్. ఇప్పుడు అనంతపూర్లో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఏ వైపు నుంచి ఎటు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలియదు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముసలోళ్ళు ఏం చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ పడితే ఇష్టానుసారం వస్తున్నారు. పెద్ద పెద్ద వెహికల్స్ కూడా హైవేస్లో కూడా సెల్ ఫోన్ పట్టుకొని డ్రైవ్ చేస్తున్నారు. కానీ ఎవరు అడిగేవాళ్ళు లేరు. మెయిన్ పోనీ ఇదేమైనా ఊరి బయట అంటే కూడా కాదు, మెయిన్ సర్కిల్స్లో టవర్ క్లాక్, సప్తగిరి సర్కిల్, శ్రీకంఠం సర్కిల్లో కూడా ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ ఎదురుగానే ముగ్గురు నలుగురు సెల్ ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నారు. అట్లాగే పోలీసులు కూడా చాలామంది వాళ్ళ వెహికల్స్ 4 వీలర్స్ కూడా మీ పోలీసులే సెల్ ఫోన్ వాడుతున్నాడు, డ్రైవ్ చేస్తున్నారు. మరి వాట్ అబౌట్ దిస్? ఈ విషయమై మేము లాస్ట్ సంవత్సరం క్రితమే అప్పుడున్నటువంటి జిల్లా ఎస్పీ అన్బురాజన్కు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఈ విషయం ఏం యాక్షన్ తీసుకున్నారో మాకైతే తెలియదు. సో ఈ ట్రాఫిక్ వింగ్ అనేది ఇప్పుడు దీనికి ఒక సపరేట్గా ఒక డిఎస్పీ ఉన్నారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. అంటే ఇప్పుడు హెల్మెట్లు అమ్మడానికి ఏమన్నా ఒప్పందం ఏమైనా కుదిరిందా హెల్మెట్ కంపెనీలతో? ఇప్పుడు ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర హెల్మెట్స్ అమ్ముతున్నారు. వాటికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అసలు వాటికి ఏం స్టాండర్డ్స్ ఉన్నాయి? ఆ హెల్మెట్స్కి ఏం స్టాండర్డ్స్ ఉన్నాయి? ఎలా అమ్ముతున్నారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? వాళ్ళకి అమ్మడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఈ హెల్మెట్స్ అమ్మడానికి? సో ఇవన్నీ మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ విషయమే మీరు యాక్షన్ తీసుకోలేదంటే మాత్రం మేము ఫర్దర్గా యాజ్ అడ్వకేట్స్ we will have to proceed further, because if these questions are asked by a common man, I don't know what would be your reaction. So as advocates I am making this video, and definitely if certain action is not taken by you, so we will file a petition in the High Court also, because this decision is absurd, absolutely absurd.